ఉదయాన్నే ఆ కాంతిని మనం ఆస్వాదించాలి అంటే ఇప్పుడు యువతరం కోసం ఓ మాట చెప్పాలి. చాలామంది 9 గంటల వరకు నిద్ర లేవట్లేదు. మన వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అంటే 9ంటికి లేపేస్తే, పొద్దున్నే లేపేశావు మమ్మీ 9ంటికి పొద్దున్న నాయన, ఏ గ్రంథంలో ఉందో ఆ విషయం. నా పేరు కాదు, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు సుమన్. నా పేరేంటంటే హ్యూమన్ పీరియడ్, షార్ట్గా హెచ్పి. ఇంట్లో వాళ్ళు ఇష్టపడి పెట్టడానికి నేనేమైనా కుక్కనా, మనిషిని? అందుకే నా పేరు నేనే పెట్టుకున్నా. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అని చెప్తారు. ఒకవేళ అదే నిజమైతే ఈ భూమి మీద ఒక్క సిగరెట్ షాప్ ఉండదు. నేను ఇలా ఎందుకు చేశానో మీకు అర్థం కాకపోవచ్చు. దీనికి ఆన్సర్ నాకే తెలీదు. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపి. హలో, ఎక్కడున్నావే? నిన్నెక్కడున్నానో తెలుసుకోవాలంటే తెలుసుకో. నేను కాల్ కట్ చేస్తా. లేదా నువ్వు అడిగే ఎర్రిపు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలంటే కాల్ కట్ చేయ. అరే మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారా, రారా? దీంట్లో ఇబ్బంది పడడానికి ఏముంది? నేను వాళ్ళతో ఉన్నప్పుడు నన్ను అసలు పట్టించుకోలేదు. అసలు నన్ను మనిషిలానే చూడలేదు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడినా వేస్ట్. నేను వాళ్ళతో ఉన్నప్పుడు 100 రెట్లు ఎక్కువనే ఇబ్బంది పడ్డా. ఎందుకు రాలా మాట్లాడుతున్నావు పిచ్చోడిలా? నేను పిచ్చోన్నైతే నాతో ఎందుకు మాట్లాడతావురా ఎర్రిపూక? వచ్చినట్టు కోసి నోట్లో పెడతా నాకు కొడక, మాట్లాడలేవు. నువ్వు నిజంగా మగాడివి అయి ఉంటే నన్ను ఎప్పుడో కనిపెట్టి ఉండేవాడివి. అయినా నీతో మాట్లాడితే ఆయుష్యం పెరగదు. నేను నీకు ఒక్కటే చెప్తున్నా, వాళ్ళు నన్ను కనింది వాళ్ళు చేసిన అప్పులు తీర్చడానికి. చెప్పింది కరెక్టే కదా? ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే, వాళ్ళకి జన్మలో కొడుకు లేడు, పుట్టలేదని చెప్పు. ఒకవేళ వీలుంటే నెక్స్ట్ జన్మలో వచ్చి థ్యాంక్స్ చెప్తా నన్ను కన్నందుకు. ఓకే బాయ్. ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు అసలు తప్పే కాదు, అదే రియాలిటీ. పూర్వాసంధ్యా ప్రవర్తితే, నిద్ర లేవాల్సిన సమయం కూడా తూర్పు దిశలో తూర్పు రేఖలు తెల్లవారుతుంటేనే నిద్ర లేవాలి మనం. వీడేంట్రా ఈ జనరేషన్లో ఇలాంటివి వింటున్నాడు అనుకోవచ్చు. నేను చిన్న వయసు నుంచి ఇలాంటివే వింటున్నా, అందుకే ఇలా ఉన్నా. ఎందుకంటే ఇలాంటివి విన్నప్పుడే రియాలిటీ ఏంటో తెలుస్తుంది. 8 ఏళ్ల లోపు పిల్లలు 80 ఏళ్ళు దాటిన వాళ్ళు పడుకోవచ్చండి. వాళ్ళకి మనం సమయాలు చెప్పొద్దండి. 8 ఏళ్ల లోపు పిల్లలు ఎంత. నాకు బేసిక్గా ఈ లవ్ ఇవన్నీ నచ్చవు. కానీ ఇలా అమ్మాయిల్ని చూసినప్పుడు మాత్రం నేనెందుకు ఇలా చేస్తున్నానంటే, నేను చూసిన అమ్మాయిలందరూ నాకు నచ్చుతారు. అయితే వాళ్ళందరినీ నేను పెళ్లి చేసుకోలేను కదా. అందుకే చూసిన అమ్మాయిలందరినీ ఇమాజిన్ చేసుకొని కొట్టుకుంటా.
సిగరెట్స్ ఎక్కువ తాగుతాను, అందుకే ఇలా. ఇది పిచ్చి కాదు, హెల్త్ కాన్షియస్. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారో తెలీదు. నేను తిరిగి ఎందుకు కొట్టలేదంటే నాకు నా గోల్ ఇంపార్టెంట్. మీరు అనుకోవచ్చు మనం హెల్ప్ చేస్తే రేపు వాళ్ళు హెల్ప్ చేస్తారని. మొడ్డ కూడా కాదండి. అలా అనుకుంటే మీ కింద మీరే కత్తి పెట్టుకున్నట్టుంటుంది.
ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నానంటే ఈరోజు నా గోల్ రీచ్ అవ్వబోతున్నా. ఇన్నాళ్ళు కష్టపడిన దానికి ఇవాళ ఫలితం దక్కబోతుంది. ఒకవేళ దేవుడు ఉండి నాకు కనబడితే నీకేం కావాలో కోరుకో అని అడిగితే నేనేం కోరుకుంటానంటే నేను ఒక్కసారైనా స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటా. ఎందుకంటే పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నరకంలోనే ఉన్నాను కాబట్టి. చాలామంది నన్ను పిచ్చోడిని అనుకుంటారు, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ వాళ్ళందరికీ ఆన్సర్ ఇవాళ దొరకబోతుంది. ఎందుకంటే నా గోల్ ఇప్పుడు రీచ్ అవబోతున్నా. నా గోల్ ఏంటంటే నా గోలే నా చావురా. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసి మహీం. తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః, యుద్ధాయ కృతనిశ్చయః. ఇదంతా కలనా? బ్లడీ స్లీప్. రే అమ్మా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకునిరా పోరా. వెళ్తున్నా.